సార్ ఇక్కడ స్టాఫ్ ఎంతో మంది పనిచేస్తారు? నర్సింగ్ స్టాఫ్ మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్ కూడా బాత్రూమ్లు కూడా ఏవి కూడా సక్రమంగా లేని పరిస్థితి మాకు కనబడుతుంది. ఒక్కొక్కసారి స్మెల్ రావడం అట్లా దాన్ని కూడా మేము మాక్సిమం ఉన్న వాళ్ళతో కవర్ చేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలని ప్రభుత్వ ఆసుపత్రికి రాకుండా కాన్పుకు రాకుండా పక్కదారి పట్టించి వాళ్ళ కమిషన్ల కొరకు ప్రైవేటు ఆసుపత్రికి మళ్ళిస్తున్న వైనం కూడా మాకు కనిపించింది. అలా పంపించే ఇన్సిడెంట్స్ అయితే మనకి నా దృష్టికి అయితే ఇప్పటికీ రాలేదు. అలాంటి ఏమైనా దృష్టికి వస్తే కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాము ఎవరైనా సరే. షాద్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుతుందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మనము ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్తున్నాము. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 11 రోజులే. అసలు ఏం ప్రాబ్లం మీద వచ్చి? కారు దెబ్బ వచ్చిన మంచిగానే చూస్తురా? ఇక్కడ డాక్టర్లు సమయానికి వస్తురా? వస్తారు మంచిగా వస్తారు. శ్రీనివాస్ మంచిగా చూస్తున్నారు. మంచిగా చూస్తున్నారు. గోళీలు సూదులు టైంకి ఇస్తున్నారు. నాకు ఫుడ్ అన్ని. ఇక్కడ టాయిలెట్స్ ఇవన్నీ కూడా క్లీన్ గా ఉన్నాయా? ఉన్నాయి, లోపల ఉన్నాయి. 11 రోజుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు? మంచిగా మంచిగా ఉంది. కాలు మంచిగా అయింది, బుద్ధి ఉంది, తగ్గింది, పోతా నొప్పి ఉంది, అందే ఉన్నా. సార్ మంచిగా చూస్తున్నాడు. శ్రీనివాస్ సార్ మంచిగా చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? సార్ రామంది గుడి. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విష్ణుతో ఉన్నాము. ఇక్కడ ఉన్న సమస్యలు ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నేను డాక్టర్ విష్ణువర్ధన్, సూపరింటెండెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ షాద్నగర్. నేను ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యి ఒక 6 months బ్యాక్ నేను ఛార్జ్ తీసుకున్నాను. వేరే సార్కి హెల్త్ బాగాలేకపోతే నాకు ఛార్జ్ ఇచ్చారు. 6 months నుంచి నేను ఇక్కడ ఉన్నాను. సార్ ఇక్కడ స్టాఫ్ ఎంతో మంది పనిచేస్తారు? నర్సింగ్ స్టాఫ్ మనకి కొంచెం యాక్చువల్లీ ఏమైందంటే మనది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండే ఫస్ట్. ఇప్పుడు ఏరియా హాస్పిటల్కి కన్వర్ట్ అయింది. ఏరియా హాస్పిటల్కి కన్వర్ట్ అయిన తర్వాత డాక్టర్స్కి కొంచెం ఏరియా హాస్పిటల్ లెవెల్లో వచ్చారు. కానీ నర్సింగ్ స్టాఫ్ మాత్రం ఇంకా కొంచెం రియలొకేషన్ నడుస్తుంది రియలొకేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు కొన్ని మెడికల్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న మెడికల్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని మెడికల్ కాలేజ్కి కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వైద్య విధాన పరిషత్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు ఆ ఏరియాలోనే ఉన్నారు. వాళ్ళ పోస్టులు అక్కడే ఉన్నాయి. వాళ్ళు అక్కడిక్కడ ఇప్పుడు డిప్యుటేషన్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక రియలొకేషన్ అనే ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్లో ఆ పోస్టులు అన్నిటినీ మనకి ఈ కొత్తగా ఫామ్ అయిన ఏరియా హాస్పిటల్స్లోకి షిఫ్ట్ చేస్తారు అన్నట్టు. ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. ప్రస్తుతం మనకి కొంచెం డెఫిసిట్ ఉంది. నర్సింగ్ స్టాఫ్ 28 members ఉండాలంటే మనకి 12 members ఉన్నారు. సో మాకు చాలా అదొకటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు వచ్చే పేషెంట్ లోడ్కి మనకి సరిపోవట్లేదు ఈ నర్సింగ్ స్టాఫ్. ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్ కూడా బాత్రూమ్లు కూడా ఏవి కూడా సక్రమంగా లేని పరిస్థితి మాకు కనబడుతుంది. మీరు దీనిపైన మీరేమంటారు? పబ్లిక్ టాయిలెట్స్ అన్ని మంచిగానే మన దగ్గర ఉన్నాయి. కాకపోతే శానిటేషన్ వర్కర్స్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లంతో ఉంది. ఒక్కొక్కసారి స్మెల్ రావడం అట్లా దాన్ని కూడా మేము మాక్సిమం ఉన్న వాళ్ళతో కవర్ చేసుకుంటున్నాం అన్నట్టు. అట్లా ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చే మనం సరిపెట్టుకుంటున్నాం. గతంలో మీ ఆసుపత్రి పైన ఎన్నో పత్రికలలో కథనాలు రాసిర్రు, అన్ని రాసిర్రు. అయినా కూడా మీరు ఇప్పటికి కూడా మెరుగైన వైద్యం అందలేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మన దగ్గర డైలీ ఒక 700 patients ఓపీ వస్తారు. అలాగే మనకి మంత్లీ ఇన్పేషెంట్స్ అంటే 1500 members ఇన్పేషెంట్స్. అంటే పర్ డే 1500 కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 30 to 40 ఇన్పేషెంట్స్ అడ్మిషన్స్ అయితే మన దగ్గర ఈ చిన్న హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో. ఆర్థోపెడిక్ సర్జరీస్ చేస్తున్నాం ఇక్కడ మంత్లీ 20 కేసులు. మీరు ఎక్కడన్నా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చూడండి, ఎక్కడ ఆర్థోపెడిక్ సర్జరీస్ చేయరు. జనరల్ సర్జరీ కేసెస్ చేస్తున్నాం. ఈరోజు ఓవేరియన్ సిస్ట్ కేసు నడుస్తుంది. ఓవేరియన్ సిస్ట్ కేసు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా చేయరు. ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాము. పేషెంట్స్ మన దగ్గరికి 700-800 members ఓపీ వస్తున్నారు అంటే మనం సర్వీసెస్ ఇవ్వకుంటే ఎవరు రారు సార్. మనం మ్యాక్సిమం సర్వీసెస్ మనకి వీలైనంత స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా
గైనకాలజిస్ట్ ఒక్కరే ఉన్నారు మన దగ్గర. అయినా కూడా మనం ఇక్కడ డెలివరీస్ కండక్ట్ చేస్తున్నాము ట్యూస్డే అండ్ మండే అండ్ ఫ్రైడే రోజు, థర్స్డే రోజు ఏఎన్సీ ఉంటుంది. ఏఎన్సీ అంటే యాంటీనేటల్ ప్రెగ్నెంట్ లేడీస్ ని చెకప్ చేసేది. ఆ మేడం ఒక్కరే కూర్చొని 120-130 పేషెంట్స్ ని చూడాల్సి వస్తుంది. అంటే మన సర్వీసెస్ కాడ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. స్టాఫ్ ప్రొవైడ్ చేస్తే మనం చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలని ప్రభుత్వ ఆసుపత్రికి రాకుండా, కాన్పుకు రాకుండా పక్కదారి పట్టించి వాళ్ళ కమిషన్ల కొరకు ప్రైవేటు ఆసుపత్రికి మళ్ళిస్తున్న వైనం కూడా మాకు కనిపించింది. మీరు దీనిపైన మీరేమంటారు? మనం ఇక్కడైతే అన్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అలా పంపించే ఇన్సిడెంట్స్ అయితే మనకి నా దృష్టికి అయితే ఇప్పటికీ రాలేదు. అలాంటి ఏమైనా దృష్టికి వస్తే కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా సరే, ఏఎన్ఎం అయినా సరే, ఆశా వర్కర్ అయినా సరే, వేరే స్టాఫ్ అయినా సరే, ఎలాంటి ఇన్సిడెంట్ అయినా అలాంటిది రిఫర్ చేయడం కానీ అలాంటివి ఏమైనా మన దృష్టికి వస్తే కంపల్సరీగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.